ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు నాగి. తొలి సినిమానే కమర్షియల్ ట్రెండ్ కు దూరంగా డిఫరెంట్ జానర్ ను ఎంచుకొని సంథింగ్ స్పెషల్ అనిపించుకున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అలా బాలే తీసాడ్రా సినిమా అని అందరితో అనిపించుకున్నారు. రెండో ప్రయత్నంగా మహానటి సావిత్రి జీవిత కథను వెండితెర మీద ఆవిష్కరించే సాహసం చేశారు ఈ యువ డైరెక్టర్. ఈ సినిమాకు ఎలాంటి వివాదాలు చోటు లేకుండా తెరకెక్కించడంలో సక్సెస్ అయిన నాగి రెండో సినిమాతోనే బేష్ అనిపించుకున్నారు. ఇతనిలో ఏదో మ్యాజిక్ ఉంది అని ముద్ర వేయించుకున్నారు. అందుకే కేవలం 2 సినిమాలు మాత్రమే చేసిన అనుభవమే ఉన్న నాగికి ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. కల్కి 2898 AD అనే సినిమా కోసం దాదాపు 5 ఏళ్లుగా కష్టపడుతున్నారు నాగి. లార్జర్ దెన్ లైఫ్ అనే కాన్సెప్ట్ ను భుజానికి ఎత్తుకున్న ఈ యంగ్ డైరెక్టర్ తన ఊహల్లో ఉన్న విజువల్స్ ను తెర మీదకు తెచ్చేందుకు చాలానే కష్టపడుతున్నారు. తొలిసారి సినిమా మేకింగ్ లో ఆటోమొబైల్ ఇంజనీర్స్ ను భాగం చేయడం, మహీంద్రా లాంటి ఆటోమొబైల్ కంపెనీతో కలిసి వర్క్ చేయడం లాంటి ప్రయోగాలు చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా స్క్రాచ్ పేరుతో మేకింగ్ వీడియోస్ ని రిలీజ్ చేస్తూ తెర వెనుక టీం పడిన కష్టాన్ని ఆడియన్స్ కి పరిచయం చేస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ప్లానింగ్ తో దూసుకెళ్లిపోతున్నారు నాగి. కల్కి రిలీజ్ తర్వాత ఇండియా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేయడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. అతని కథలో ఎంత బలం లేకపోతే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకునే లాంటి వాళ్ళు ఈ చిత్రంలో భాగమవుతారు చెప్పండి. ఏది ఏమైనా నాగి తెలుగు ప్రజలు గర్వపడేలా ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటుతున్నాడని చెప్పాలి. కల్కి విషయంలో ఏ సెంటిమెంట్ మిస్ కావడం లేదు నాగశ్విన్. మహానటితో తనకు బాగా కలిసి వచ్చిన కీర్తి సురేష్ చేత బుజ్జి క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ ఇప్పించారు. పూర్తి స్థాయి టెక్నికల్ సినిమాలో ఫుల్ రిలీఫ్ క్యారెక్టర్ అన్నమాట ఈ బుజ్జి క్యారెక్టర్. సినిమాలో ఇలాంటి ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఇంకా ఏమేమి ఉంటాయో అనే ఆసక్తి కూడా క్రియేట్ అయింది. స్పెషల్ ట్రైలర్, పాటలు, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఇంటర్వ్యూస్, ఆడియన్స్ మీట్, ఆల్ ఇండియా టూర్ అంటూ ఈ నెల రోజులు మాత్రం ఖాళీ లేకుండా కల్కి ప్రమోషన్స్ ఉండాలని కోరుకుంటున్నారు ఆడియన్స్. ఈ ఏడాది తెలుగులో ఇప్పటిదాకా 1000 కోట్ల సినిమా రాలేదన్న కొరత కల్కి 2898 AD తో తీర్చాలన్న పట్టుదల కనిపిస్తోంది నాగశ్విన్ లో.